హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. డెస్క్టాప్ మీద సెట్ చేసుకుని చైల్డ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. కింది సైడ్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఛానల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్యూచర్ అని కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేయగానే చూడండి, ఫస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఇనబుల్ అయిపోతుంది. సెకండ్ది ఎలా ఎనేబుల్ అవుతుందో చూడండి. దీన్ని క్లిక్ చేయగానే కింద వెరిఫికేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పైన ఫోన్ వెరిఫికేషన్ స్టెప్ 2 అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ తీసుకోవాలనుకుంటున్నారా, కాల్ తీసుకోవాలనుకుంటున్నారా అడుగుతుందన్నమాట. ఇక్కడ మనం టెక్స్ట్ మెసేజ్ మీద క్లిక్ చేసుకుందాం. కింద ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. జస్ట్ 2-3 మినిట్స్ టైం తీసుకుని మనకు 6 డిజిట్ ఓటీపీ పంపిస్తుంది అనమాట. చూడండి, పైన ఓటీపీ వచ్చేసింది. ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మన ఛానల్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయిపోయింది. అందరికీ థర్డ్ ఆప్షన్ మీదనే ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, వీడియో వెరిఫికేషన్. నేను సెకండ్ దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా వేరే పాపప్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ గెట్ ఈమెయిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇంకో పాపప్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళేసేసి మనం మెయిల్ చెక్ చేసుకుందాం, వచ్చిందా రాలేదా అనేసేసి. వీడియో మొత్తం చూడండి. ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారో అది కూడా నేను చూపిస్తాను. 2 ఆప్షన్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, మనకు ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ ఈ మెయిల్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ పైన కూడా రాసింది సేమ్, మీకు కూడా ఇలాగే మెయిల్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం కింద స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకుందాం. కొంచెం టైం తీసుకుంటే నెట్ ఫాస్ట్గా ఉంటే తొందరగా ఓపెన్ అయిపోతుంది. అందరికీ ఇక్కడే వచ్చేసేసి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి చూడండి. డెస్క్టాప్ మీద ఉంటే డెస్క్టాప్ మోడ్ మీద నుండి తీసేయండి. తీసేసిన తర్వాత కూడా మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఏదైనా క్రోమ్ ఓపెన్ చేసుకొని పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేద్దాం. తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందికి వద్దాం. ఇక్కడ సీట్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, కెమెరా మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మన కెమెరా ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది. బ్యాక్ వచ్చేద్దాం. మనం ఇప్పుడు మన జీమెయిల్ని ఓపెన్ చేసుకొని మెయిల్ వెతుక్కొని మెయిల్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మెయిల్ ఓపెన్ చేసుకున్నాను నేను. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ కిందికి వద్దాం. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన కెమెరా ఓపెన్ అయిపోయింది. బ్యాక్ కెమెరా ఆన్ అయిపోయింది. ఇక్కడ ఐడి ప్రూఫ్ పెట్టేసేసి కెమెరా మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను కెమెరా మీద క్లిక్ చేశాను, ఇది తీసేసుకుందనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. నెట్ ఫాస్ట్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుందామని. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ అవ్వదు, బ్యాక్ కెమెరా మాత్రమే ఆన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఐడి ప్రూఫ్ ఇస్తున్నాం కాబట్టి బ్యాక్ కెమెరానే ఆన్ అవుతుంది. ఎప్పుడైనా ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసేటప్పుడు 4 చివరలు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని సబ్మిట్ చేయండి. ఒకవేళ కట్ అయిపోయినా ఏ చివరన మీ ఐడి ప్రూఫ్ అక్కడ చెల్లదు. ఇక్కడ చూడండి, నాకు మెయిల్ వచ్చేసింది. 24 అవర్స్ లోపల ఇది ఎనేబుల్ అయిపోతుంది. ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఏం ప్రాబ్లం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఫేస్ వెరిఫికేషన్లో కూడా ప్రాబ్లం వస్తుందన్నమాట. బ్యాక్ వచ్చేస్తాను. మళ్ళీ మెయిల్ ఓపెన్ చేసుకుందాం. మెయిల్ ఎక్కడైతే ఉందో దాన్ని చూసుకొని ఓపెన్ చేసుకుందాం. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా రాంగ్ ఉంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత ముందుకు వెళ్ళట్లేదనమాట. ఇక్కడే ప్రాబ్లం వచ్చేస్తుంది అందరికీ.
ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. స్కాన్ కోడ్ కింద ఒక యూఆర్ఎల్ ఉంటుంది, అక్కడ నుండి కూడా కాపీ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి కూడా కాపీ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఆ యూఆర్ఎల్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి క్లియర్గా రాసుంది వీడియో వెరిఫికేషన్ సబ్మిట్ అని. ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మనం కిందికి వద్దాం. ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మనము ఒక చిన్న టిక్ పెట్టాలన్నమాట. దాని తర్వాత ఐ అగ్రి మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కింద క్లియర్గా రాసింది ఉంది మీరు ఫోన్ని ఎలా పట్టుకోవాలి, లైట్ వెలుతురు ఎలా ఉంచాలి అనేది. అందులో ఇక్కడ ఒక బొమ్మ కూడా మీకు చూపిస్తున్నది, మీ ఫేస్ని ఎలా ఉంచాలి అనేది. కెమెరా ఆన్ చేసిన తర్వాత మీరు కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో పెట్టేసేసి మీ ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కెమెరా ఆన్ అయిపోతుంది. నేను ఐడి వెరిఫికేషన్ పెట్టినాను కాబట్టి ఫేస్ వెరిఫికేషన్ చేయలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మళ్ళీ కొత్త వీడియోతో తొందరగానే కలుద్దాం.